మై ఛానల్ అనుష వంటిల్లు డైలీ రొటీన్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను చూపించే కర్రీ మీరు ఎప్పుడైనా చూసారో తిని ఉండరు అని అనుకుంటున్నానండి. తినకుండా ఉంటే మీకు కనుక ఎండు చేపలు దొరికితే ఒక్కసారి నేను వీడియో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో తగినంత కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు కరగడం కోసం కొద్దిగా వాటర్ అనేది కూడా వేసి మరొకసారి చూపించిన విధంగా కలుపుకోండి. నేనైతే ముందుగానే ఎండు చేపల్ని 2 సార్లు నీట్గా కడిగేసి బాగు చేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ కారం మిశ్రమంలో ఎండు చేపలను వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకోండి. నేనైతే కారం మాత్రమే వేసాను కాబట్టి ఇంకా వాటర్ అనేది పెద్ద మనం యాడ్ చేయం కాబట్టి అవి కొంచెం ఉడకాలి కదా, అందువల్ల అనేసి నేను కింద రేకు పెట్టాను మాడకుండా ఉండాలని. ఒక బాండీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్, మీ దగ్గర నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేను మామూలు మన ఇంట్లో వాడే ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే వేసేసాను. ఆ తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు. అవి తగినన్ని మీకు టేస్ట్ తగ్గట్టుగా ఎన్ని వేసుకున్నా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. మనకి కూడా చాలా మంచిది ఈ కర్రీ. పర్టికులర్లీ కూడా బాలంతరాళ్ళకు ఇలా వండితే చాలా మంచిదండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా అవసరమైతే దీనిని గూగుల్లో కూడా అడిగి తినండి. వెల్లుల్లిపాయలు ఎండు చేపల కాంబినేషన్ కర్రీ బాలంతరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దాన్ని బట్టి మీకే తెలుస్తుంది దానివల్ల ఎంత మంచిదో అనేసి. అయితే ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకుని ముందుగా రెడీ చేసుకున్నటువంటి చేప ముక్కలు కూడా వేసి బాగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనకి మిగిలిపోయిన కారం ఉంటుంది కదా, అది కూడా దానిపైన వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. మగ్గిన తర్వాత దాన్ని అవతల పక్కన కూడా తిప్పి బాగా ఉడికించుకొని మంచి స్మెల్ వస్తుంది మనకి. అప్పుడు దానిని తీసేసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది రెసిపీ చిన్నదే, ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు, మన ఇంట్లో దొరికేవే ఉంటాయి. కానీ ఎండు చేపలు కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకవు. కానీ దొరికిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎండు చేపలు దొరికిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీని అయితే చూసిన వాళ్ళు కంపల్సరీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా ఈజీ, నీచు వాసన అస్సలు రాదండి. వెల్లుల్లిపాయలు వేయడం వలన అస్సలు నీచు స్మెల్ అనేదే ఉండదండి. మనకి మామూలు పచ్చి చేపల కూరలో కూడా అల్లం తొక్కు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే నీచు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి. ఇలాగే మటన్ కూడా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఈసారి నేను మటన్ కర్రీని కూడా ఇదే స్టైల్లో వండి మీకు చూపిస్తాను. అదైతే ఇంకా అసలు చెప్పనవసరం లేదనమాట. కొద్దిగా తినేవారు కూడా చాలా ఎక్కువ అన్నం తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.